సో చాలా మంది JNTH స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. ఇప్పుడు 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ రాలేదు, కానీ R22 వాళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు మేము గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, కొన్ని కాలేజీలకి ఎలిజిబిలిటీ లిస్టులు పంపించడం అయితే జరిగిందండి. చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయారు. కొంతమంది నాకు తెలియకుండానే మీరు అప్లై చేసుకొని ఉండవచ్చు. మరి 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలా అంటే, మీకు బెస్ట్ మార్క్స్ సరిపడా ఉన్న మెమో గనక ఉన్నట్టయితే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో చేశాను, అవి గనక సరిపోయినట్టయితే మీరు గ్రేస్ మార్క్స్ కాలేజీలో ఎలిజిబిలిటీ లిస్టు కి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు R22 వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఎలిజిబిలిటీ లిస్ట్ రాకుండా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉండదు. కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి, డైరెక్ట్ గానే వీళ్ళతో అప్లై చేయించుకుంటారు. కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్లకు ఇవి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ యూనివర్సిటీ కొంతమంది క్యాండిడేట్స్ కాలేజీ పంపిస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న కాలేజ్ డేటాతో టాలీ చేసుకొని మళ్ళీ రివర్స్ లో పంపించాక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు మీ దగ్గర ఒక ఫామ్ ఫిల్ చేయించుకొని మీరు ఏవైతే సబ్జెక్ట్ లో పెడుతున్నారో దాని ఒరిజినల్ మెమోస్, బెస్ట్ మార్క్స్ మెమోస్ తీసుకొని వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తే అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చాక వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది.